హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇదేంటి కొత్తగా ఇక్కడ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? సో ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు మార్నింగ్ అనమాట. సో వినయ్ గారు నాకు తీసి పంపించిండు. మా నాన్నమ్మ ప్రతిసారి కనుమ రోజు ఇక్కడ పశువులది అంటే ఫెస్టివల్ అంటే వాటికి బొట్లు పెట్టి కొబ్బరికాయ అదంతా కొడతారనమాట. అది నేను షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ కమింగ్ టు ది వీడియో, సో మేము కనుమ రోజు మాత్రమే స్టార్ట్ చేసాం అనమాట అప్పాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మా మమ్మీ డాడీ వెమ్లవాడకి వెళ్ళారు సంక్రాంతి పండుగ రోజు. సో అదనమాట. అండ్ ఇంకా కనుమ రోజు లాస్ట్ లాస్ట్ డే ఇంకా మేము వచ్చేస్తాం హైదరాబాద్కి అన్నప్పుడు మా అమ్మ ఆ రోజు చేసింది అనమాట. ఆ రోజు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అవే అయినాయి. సో ఏమేమి చేసినాం, మేము ఎట్లా చేసుకుంటాం, ఆ ప్రాసెస్ అంతా కూడా చూసేసేయండి. ఈసారి క్లారిటీగా తీద్దాం వీడియో ప్రతిదీ అనుకునే, కానీ కుదరలేదు. సో ఎక్కడెక్కడైతే తీసినా అక్కడక్కడ జస్ట్ క్యాప్చర్ చేసినవి అన్ని పెడతా ఉంటా. సో ఇప్పుడైతే మురుకులకి కలుపుతుంది అనమాట. అన్ని కావాల్సినవి అన్ని వేసుకొని ఆ తర్వాత పిండి ఇట్లా జల్లడ పట్టేస్తుంది మా మమ్మీ. సో ప్రతిసారి కంటే ఈసారి చాలా తక్కువనే చేసింది. ఎప్పుడైనా 5 kgs అట్లా చేస్తుంది, కాకపోతే ఈసారి 3 kgs చేసింది అనమాట. అయినా కూడా చాలానే అవుతాయి. మీ అందరికీ తెలుసు అవి ఎట్లుంటాయి అని చెప్పేసి, అంటే ఎంత ఎదుగొస్తాయి అని చెప్పేసి. సో అదనమాట. మీరు ఏమేమి అప్పాలు చేసుకురో కింద కామెంట్ చేయండి. అందరు హ్యాపీగా ఎంజాయ్ చేసిరా సంక్రాంతి పండుగని కింద కామెంట్ కూడా చేయండి. ఆంధ్ర ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే అసలు ఇన్స్టా మొత్తము ఆంధ్ర వైబ్సే. అసలు ఎంత బాగుండే అంటే అంత బాగుండే. అసలు మాకెవ్వరు ఎందుకు లేరు ఫ్రెండ్స్ అని అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. చాలా చాలా ఎంజాయ్ చేసిర్రు అసలు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దామని అనుకున్నాము మేమందరం కలిసి, కానీ ఏమో తెలియదు, చూడాలి. సో అదనమాట. అండ్ వీడియోలో కనిపిస్తున్నంత ఈజీ అయితే అస్సలు కాదు ఈ పిండి కలపడం. అసలు ఘోరంగా పెయిన్ వస్తుంది హ్యాండ్స్. మామూలుగా అయితే ఫుల్ పెయిన్స్ అనమాట ఆ డే మొత్తం. ఎందుకంటే ఒకటేని కాలు ఒకటి నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాం కదా మేము. మళ్ళీ మాకు టైం ఉండదు, మాకు చేసేది కూడా ఉండదు. ముందే మేడారం వస్తుంది, మళ్ళీ అసలు టైం ఉండదు అని చెప్పేసి. ఇంకా మీ ప్లాన్స్ ఏంది మేడారంకి? మీరు కూడా వెళ్తారా? మీలో ఎంతమంది వెళ్తారో కింద కమెంట్ చేయండి. అండ్ మేమైతే ఖచ్చితంగా వెళ్తాము. సో మళ్ళీ అప్పుడు కూడా ఉంటాయి కదా అని చెప్పేసి చేసేసింది అనమాట. ఇంకా టైం లేకపోయినా, ఆమెకు ఓపిక లేకపోయినా చేసింది ఈసారి పాపం. ఎప్పుడులానే డాడీ హెల్ప్ చేసిండు. అండ్ ఈసారి కూడా నేను చాలా హెల్ప్ చేసిన. అంటే ఎప్పుడు అంత ఇన్వాల్వ్ అవ్వను వాటిలో, కాకపోతే ఈసారి ఎక్కువనే ఇన్వాల్వ్ అయినా. అండ్ ఫైనల్లీ మురుకుల పిండి అయితే కలపడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇది అయిపోతే ఇంకా స్టార్ట్ చేసేస్తారు అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా పాపం మా డాడీ చాయ్ తాగకుండా ఉండలేకపోతుండు అని చెప్పేసి బయటికి వెళ్ళిండు. అట్లనే సకినాల పిండి పట్టించుకురావడానికి కూడా వెళ్ళిండు అనమాట. మాకు యాక్చువల్గా 2 గ్యాస్లు ఉంటాయి, అంటే సిలిండర్స్. సో ఆ సిలిండర్ రోడు హ్యాండ్ ఇచ్చిండు అనమాట. ఒక్కటే ఉండే ప్రస్తుతం ఇంట్లో. సో అందుకని ఇంకా మా డాడీ టీ తాగేసి వస్తా అని చెప్పి అట్లా వెళ్ళిండు. మా పిన్ వచ్చింది పాపం, మా మమ్మీకి హెల్ప్ చేస్తుంది. ఈ మురుకులలో టాస్క్ ఏంటంటే అది ప్రెస్ చేయడమే ఫుల్ టాస్క్ కదా, మీ అందరికీ తెలిసినట్టు. సో ఇక్కడైతే ఇంకా సకినాల పిండి కూడా కలిపేస్తుంది అనమాట. మేము లాస్ట్కి గ్యారెలు చేసినాం ఈసారి. సో అదనమాట. ఇక్కడ సకినాల పిండి కలిపేస్తుంది. నాకు తినడం ఎంత ఇష్టమో, తినడం అంత తక్కువనే కొంచెం, కానీ పోయడం మాత్రం చాలా 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 ఇష్టం అనమాట సకినాలు. ఆ పోస్తుంటే ఆ థ్రిల్లే ఉంటుంది. ఫస్ట్ ఇట్లా నానబెట్టుకొని తర్వాత అట్లా పట్టించుకొని వచ్చి ఇట్లయితే మిక్స్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఇట్లా పెట్టి బొట్టు పెట్టి ఇట్లా ఒకటి పోస్తారు కదా. సో అట్లా ఈసారి నేనే పోసిన అనమాట.
ఎట్లా వస్తారో గట్నే పేరు ఆరలు ఇళ్ళల్లా సైనాలు వాళ్ళు చేస్తారు సైనాలు అనుకునే వాళ్ళు ముందే చేస్తారు ఆరలు ఇల్లే మర్చిపోయారు మా మమ్మీ అయితే అసలు ఎన్ని అప్పులు చేసేది ఎన్ని సంచులు పేరు చిట్టమ్మ తెల్ల సంచులు అవును ఎక్కడికి పేశాను తెల్ల సంచులే ఎన్ని సంచులు నింపారు అసలు ఉగాది దాకా తినేది అప్పలు సైనాలు అయితే మస్తు కిలాలు బిడ్డ సగ్నాలు పొద్దుల్ల సగ్నాలు ఆష్టపడ ఒక రోజు మొత్తం సగ్నాలు మొత్తము గ్యారెలు ఒక రోజు మొత్తము మురుకులు 3 రోజులు అవే పోయినాయా ఇక అరిసెలు చేసేటోళ్ళు ఎప్పుడో రాత్రి పూట లడ్డులు అంటే ఎక్కువ వేయకపోయేది బోందు లడ్డు కానీ అరిసెలు బోందు కొట్టేది ఉట్టి బోందు కొట్టేది ఆ బోన్లు అందరూ కొట్టుకున్నారు ప్రస్తుతం కర్రలో వస్తాం తెలుసు అప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు అరుగు నిండా కూర్చునేది సగ్నాలు పోయడానికి ఒక్కొక్కరు ఇంటికి 2-3 వచ్చేది ఇంట్లో షాప్ బయట షాప్ వేసి పోసేది పచ్చి వాడుకో వచ్చిండు గాయస్ ఇలా పని మాట తిరుగుతున్నా మేనత్త మేన కోడలు అంటే అన్న బిడ్డ అన్న బిడ్డ అదే ఇద్దరు కలిసి అప్పాలు ఒత్తుతురు గైస్ ఏమంటారు గ్యారప్పాలు హాయ్ ఎప్పుడు ఇద్దరు అయ్యో ఫ్రెండ్స్ మమ్మీ చెప్పు మమ్మీ నువ్వు గిట్ గట్ ఇది ఏందో ఏమో మమ్మీ హాయ్ గిట్లే చెప్తారు మమ్మీ గిట్ల నాకు కాదు మమ్మీ నూనె కాగుతుంది ఇంకేయలే మా మమ్మీకి ఓపిక అస్సలు లేకుండా అనమాట పాపం కొద్దిసేపు నొక్కిపోయి పడుకుంది అనమాట ఇంక మిగతా అంతా నేనే చేసిన ఎక్కువ వరకు అయితే అక్క లడ్డూలు తీసి ఇచ్చింది నేనేమో ఒత్తిన సో అట్లా అనమాట చాలాసేపు కొంచెం ఇంకా కూర్చున్నా అట్లనే హెల్ప్ చేసుకుంటా సో అదనమాట మేమైతే గ్యారెలు సకినాలు మురుకులు ఇంకా నిన్నది పూర్ణాల పిండి మిగిలిపోతే అవి కూడా వేసిండు అనమాట డాడీ సో ఈసారి అప్పాలు ఇవి అనమాట మీరు ఏమేమి చేసుకోరు మంచిగా ఎంజాయ్ చేసిరా పండుగని కింద కమెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ సేమ్ లైక్ దిస్
అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బై బై.